రంగారెడ్డి జిల్లా షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైనట్టుగా తెలుస్తోంది. కొత్తూరు సమీపంలో ఈ రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. ఆరుగురిని చంపేసి పరారయ్యాడు రాజ్ కుమార్. ఆ తర్వాత ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా కనిపించింది. సూర్యాపేటలో ఇతను ఉన్నాడు అనే సమాచారంతో పోలీసులు ఇక్కడి నుంచి వెళ్తున్నట్టుగా కూడా ఒక వార్త హల్చల్ చేసింది. ఇప్పుడు చూస్తున్నాం నరహంతకుడు రాజ్ కుమార్ మృతదేహం దొరికినట్టుగా చెప్తున్నారు. కొత్తూరు సమీపంలో రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైనట్టుగా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. కొత్తూరు సమీపంలో రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైనట్టుగా తెలుస్తోంది. ఆరుగురిని చంపేసి పరారయ్యాడు రాజ్ కుమార్. ఇతని పైన పోక్సో కేసు పెట్టారు. అయితే ఆ పోక్సో కేసులో బెయిల్పై విడుదలయ్యాడు రాజ్ కుమార్. విడుదలైన వెంటనే ఎవరైతే కేసు పెట్టారో ఆ ఇంటికి వెళ్ళాడు. అక్కడ కేసు పెట్టిన అమ్మాయితో పాటు ఆమె అమ్మని, అదేవిధంగా నానమ్మని, ముగ్గురిని చంపేశాడు. దాంతోపాటు తన ఇంటికి చేరుకుని ఇద్దరు పిల్లల్ని, భార్యని కూడా చంపేసి ఆ తర్వాత పరారయ్యాడు. తల్లిదండ్రులకి ఫోన్ చేసి మరీ పరారైపోయినట్టుగా తెలుస్తోంది. 3 రోజుల నుంచి కూడా రాజ్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్న పరిస్థితి. మా కరెస్పాండెంట్ విక్రమ్ జాయిన్ అవుతున్నారు. విక్రమ్, చెప్పండి. ఉదయం కూడా ఒక వార్త చూసాం, సూర్యాపేటలో రాజ్ కుమార్ లాంటి ఒక వ్యక్తి కనిపించాడని, అక్కడికి పోలీసులు వెళ్తున్నారంటూ కూడా. ఎలా చనిపోయినట్టు చెప్తున్నారు? ఆత్మహత్య లేదంటే చంపేశారా? ఏం జరిగింది? బిందు మనం చూసుకోవచ్చు, 3 రోజుల తర్వాత ఆ నరహంతకుడు రాజ్ కుమార్ కు సంబంధించిన మృతదేహము షాద్నగర్ మండలం పెంజల్ర దగ్గర శవమై తేలాడు. అతను ఒక వెంచర్లో పడి ఉన్నాడని చెప్తున్నారు. అయితే ఇది పూర్తిగా అతను హత్యలు చేసిన తర్వాత మానసికంగా కొంత ఇబ్బంది పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మనం చూసుకోవచ్చు, తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో అతని కారును వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గత 2 రోజులుగా కూడా అతని కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం అదే ప్రాంతంలో చేగూరు, తిమ్మాపూరు, షాద్నగర్ ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జల్లెడ పడుతున్నారు. అతను ఈ 6గురిని హత్య చేసిన తర్వాత వారి పేరెంట్స్ కు ఫోన్ చేసి తాను కూడా చనిపోతానని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులు అతను సజీవంగా దొరుకుతాడా, నిర్జీవంగా దొరుకుతాడా అన్న దానిపై ఒక కొంత ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో కిరాతక రాజకుమార్ పెంజల్ర దగ్గర ఒక వెంచర్లో శవమై తేలాడు. అతని శవాన్ని గుర్తించారు పోలీసులు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా పోలీసులు తీసుకుంటున్నారు. పెంజల్ర సమీపంలోని ఒక వెంచర్లో, ఖాళీ ఉన్న వెంచర్లో అతను శవమై తేలాడు. అతను ఏ విధంగా చనిపోయాడు అన్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే దానికి సంబంధించి మనం తీసుకోవచ్చు, మొన్న హత్య జరిగిన అర్ధరాత్రి తర్వాత మన తిమ్మాపూర్ రైల్వే గేట్ సమీపంలో కారు వదిలిపెట్టి వెళ్లిన తర్వాత అక్కడే రైల్వే సెల్ ఫోన్ సిగ్నల్ కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. సెల్ ఫోన్ సిగ్నల్ కూడా లేదు. ఆ తర్వాత నేరుగా చేగూరు నుంచి నేరుగా బెంగళూరు హైవే పైకి వచ్చి నేరుగా అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది. పెంజల్ర షాద్నగర్ సమీపంలోని పెంజల్ర మండల పెంజల్ర సమీపంలో ఒక వెంచర్లో అతను శవం అయితే వెళ్ళినట్టు తెలుస్తుంది. బిందు, విక్రమ్, అంటే ఇంకా పోలీసులు పూర్తి డీటెయిల్స్ చెప్పాల్సింది. అంటే అప్రాక్సిమేట్ గా 3 days అయిపోయింది అతను కనిపించకపోవడం. వెంటనే చనిపోయాడని ఇలాంటి డీటెయిల్స్ ఏమన్నా చేస్తున్నారా? ప్రస్తుతం డెడ్ బాడీ ఎక్కడుంది? పోస్ట్ మార్టం కి పంపిస్తున్నారా? ఏం జరుగుతోంది విక్రమ్? బిందు, మనం చూసుకోవచ్చు, పెంజల్రలో అతను ఒక వెంచర్ లో అతని శవమై తేలినట్టు ఇప్పుడు స్థానికుల సమాచారం మేరకే అక్కడికి పోలీసులు వెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడికి పోలీసులు పూర్తి స్థాయిలో వెళ్ళిన తర్వాత విచారణ చేసిన తర్వాతనే పూర్తి స్థాయి వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే మనం నిన్నటి నుంచి చూసుకోము, నిన్న తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో కనిపించాడు అని కొందరు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు ఉదయం సూర్యాపేట దగ్గర కూడా అతను కనిపించాడు, అతని లాంటి వ్యక్తి కనిపించాడు అని చెప్పి ఒక ప్రచారం జరిగింది. ఈ ప్రచారాల నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, అతను బతికే ఉన్నాడు అని అందరూ అనుకున్నారు. కాకపోతే అతను పెంజల్ర సమీపంలో అతను శవమై తేలిన పరిస్థితి ఉంది. అతను మనం చూసుకోవచ్చు, హత్య జరిగిన తర్వాత దాదాపుగా 60 గంటలు కావస్తుంది. 60 గంటల తర్వాత 3 రోజుల తర్వాత అతను శవమై తేలిన పరిస్థితి ఉంది. అతను అంతకు ముందే 6గురు హత్యలు చేసిన తర్వాత వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను కూడా చనిపోతానని చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం అతను మానసికంగా చనిపోవడానికి ఫిక్స్ అయి ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే అతడు చనిపోయాడు. ఏ విధంగా చనిపోయాడు అన్న దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ పోలీసుల నుంచి కూడా ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బిందు, ఓకే విక్రమ్, మరొక వార్త కూడా మనం చూస్తున్నాం. పాయిజన్ బాటిల్ ఏదో డెడ్ బాడీ పక్కన ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు.
దీంతో మనం చూసుకోవచ్చు, ముందస్తుగానే అతను చనిపోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఆరుగురిని చంపిన తర్వాత, ఆరుగురిని ఒకరి తర్వాత ఒకరి ఆరుగురిని ఒకే కత్తితో చంపిన తర్వాత అతను మానసికంగా కూడా ఒక రకంగా ముందే ఫిక్స్ అయిపోయినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అతను ఏ విధంగా ఎక్కడ చనిపోతాడు అన్నది కూడా కొంత సందిగ్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, అర్ధరాత్రి చనిపోయిన తర్వాత 11:10 షాబాద్ లో ఇద్దరిని చంపాడు. ఆ తర్వాత ఆ బాలికను తీసుకెళ్లి చెరువు వద్ద చంపాడు. ఆ తర్వాత మనం చూసుకోవచ్చు, దైవాలకు కూడా వెళ్లి వాళ్ళ భార్య, ఇద్దరు కొడుకులను కూడా దారుణంగా కిరాతకంగా హత్య చేశాడు సైకో రాజ్ కుమార్. ఆ తర్వాత నేరుగా మా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి కారు పార్క్ చేశాడు. అద్దెకు తీసుకున్నాడు. షాద్ నగర్ లో ఒక కారును అద్దెకు తీసుకొని ఈ ఘాతకానికి 6 హత్యలు పాల్పడ్డాడు. కేవలం గంట వ్యవధిలోనే 6గురిని హత్య చేసి నేరుగా మా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర అతని కారును పార్క్ చేసి, ఆ తర్వాత నిన్నటి నుంచి మొన్న అర్ధరాత్రి నుంచి కూడా ఆయన ఎక్కడికి తిరిగాడు, ఏమేం చేశాడు అన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అతని పక్కన పాయిజన్ బాటిల్ కూడా పడిందని చెప్తున్నారు. పాయిజన్ ముందుగానే ఆయన చనిపోవాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే పాయిజన్ తీసుకుని ఉండవచ్చు అని చెప్పి పోలీసులు భావిస్తున్న పరిస్థితి ఉంది. బిందు రైట్, చూస్తున్నాం. విక్రమ్ లైన్ లో ఉండండి. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో నరహంతకుడు రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైనట్టుగా కూడా చెప్తున్నారు. ఒక వెంచర్ లో ఇతని డెడ్ బాడీ ఉంది, పక్కనే పాయిజన్ బాటిల్ కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. మా కరెస్పాండెంట్ రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, ఏంటి అప్డేట్? ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు పోలీసులు నిర్ధారిస్తున్నారా? ఏం జరిగింది అక్కడ, ఎప్పుడు చనిపోయారు లాంటి వివరాలు ఏమన్నా తెలుస్తున్నాయా? ముందు రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండలం పంజర్ల దగ్గర ఉన్నట్టు ఒక వెంచర్ దగ్గర, రియల్ ఎస్టేట్ వెంచర్ దగ్గర ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. ఎందుకంటే పోలీసులు కూడా గుర్తించారు. అందులో రాజకుమార్ మృతదేహం పక్కన ఓ బ్యాగ్ కూడా ఉన్నట్లు గుర్తించారు. కొద్దిసేపు క్రితం పోలీసులతో మాట్లాడుతూ కూడా అదే అంశాన్ని చెప్తున్నారు. ఓ బ్యాగ్ కూడా ఉంది. ఆ బ్యాగ్ తో పాటు అందులో పాయిజన్ బాటిల్ ఉండి ఉండొచ్చు అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. దాంతో అటు క్లూస్ టీమ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుంటుంది. అయితే పోలీసులు గుర్తించారు మృతదేహాన్ని, రాజకుమార్ మృతదేహంగానే గుర్తించారు. దీంతో మరికొద్ది సేపట్లో మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎట్టకేళ్లకు షాబాద్లో 6గురిని హత్య చేసిన నరహంతకుడు రాజకుమార్ మృతదేహాన్ని గుర్తించారు. చాలా ముఖ్యంగా షాబాద్ లో స్థానికులు తీవ్రంగా మండిపడ్డారు. పోలీసుల నిర్లక్ష్యంతో 6గురు బలి తీసుకున్నారు. 6గురిని హత్య చేయడానికి పోలీసుల నిర్లక్ష్యం కారణమంటూ కూడా మొన్నటికి మొన్న 3 రోజుల క్రితం జరిగిన షాబాద్ లో నరహంతకు 6గురిని హత్య చేయడంతో స్థానికులు గిన్నెల గుగ్గి అయిపోయారు. దీంతో ఆ తర్వాత పోలీసులు కూడా గత 3 రోజుల నుంచి రాజకుమార్ కోసం 10 బృందాలుగా విడిపోయి వెతికారు. అయితే ఇవాళ రాజకుమార్ అన్నట్టుగానే రాజకుమార్ హత్యలు చేసిన తర్వాత తండ్రికి ఫోన్ చేసేసి నేను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్లుగానే ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు. ఎందుకంటే రాజకుమార్ పోలీసులు అదుపులోకి తీసుకోవాలి, లేదంటే ఆయన ఆత్మహత్య చేసుకోవాలి. ఇవాళ ఈ విధంగా చనిపోవడం తోటి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. కొత్తూరు, రంగారెడ్డి జిల్లా కొత్తూరులోని పంజర్ల దగ్గర ఉన్నటువంటి ఒక వెంచర్ లో ఈ విధంగా చనిపోయారు. ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దగ్గరలో ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ లో కూడా పాయిజన్ బాటిల్ ఉండి ఉండవచ్చు అని పోలీసులు చెప్తున్నారు. అయితే క్లూస్ టీమ్ కూడా చేరుకున్న సంఘటన స్థలానికి పోలీసులు కూడా భారీగా చేరుకున్నారు. అక్కడి నుంచి మృతదేహాన్ని తరలిస్తారు. ఇదే సమాచారం అటు స్థానిక పోలీస్ స్టేషన్ కూడా అందించారు. మొత్తానికి మాత్రం 6గురిని హత్య చేసిన రాజకుమార్ చనిపోయిన విషయం మొత్తానికి బహిర్గతం కావడంతో కూడా ఆ విధంగా స్థానికంగా ఉన్నటువంటి ముఖ్యంగా అటు బాధిత కుటుంబ సభ్యులు కూడా మొన్న జరిగినట్టుగా సంఘటన దృష్టిలో రాజకుమార్ అన్నట్లుగానే చనిపోవడంతో ఈ విధంగా రవిచంద్ర, చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. కొత్తూరు సమీపంలో రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైనట్టుగా కూడా తెలుస్తోంది. విక్రమ్ జాయిన్ అవుతున్నారు. విక్రమ్, చెప్పండి, వాట్ నెక్స్ట్? ఇప్పుడు 6గురిని చంపి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ప్రస్తుతం ప్రాథమిక సమాచారం. ఆత్మహత్య అని ధృవీకరిస్తున్నారా పోలీసులు? స్థానిక పోలీసులు ఏమంటున్నారు? వివరాలు ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ముందు నరహంతకుడు రాజ్ కుమార్ కు సంబంధించి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారిస్తున్నారు. అయితే అతని పక్కనే పాయిజన్ కూడా పడి ఉంది. మనం చూసుకోవచ్చు, కొత్తూరు మండలం పెంజల్ర దగ్గర ఒక వెంచర్ లో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దాదాపుగా మనం చూసుకోవచ్చు, హత్యలు చేసిన తర్వాత మరుసటి రోజు అతను ఆత్మహత్య చేసుకున్నాడా, ఎప్పుడు చేసుకున్నాడు అన్న వివరాలు
పోలీసులు ఆరా తీస్తున్నారు. సంఘటనా స్థలానికి వెళ్లి పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. అతని పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత అతను ఎప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు అనే వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. అయితే మనం చూసుకోవచ్చు, పెంజర్ల దగ్గరికి పోలీసులు చేరుకున్నారు. ఆ డెడ్ బాడీ అతనిదే అని చెప్పి పూర్తిగా నిర్ధారించుకున్న పరిస్థితి. అయితే రాజ్ కుమార్ కు సంబంధించి అతను ప్రేమవివాహం చేసుకున్నాడు గతంలోనే. అయినప్పటికీ కూడా మళ్ళీ ఒక 17 ఏళ్ల మైనర్ బాలిక వెంటపడడంతో ఫోక్సో కేసు నమోదైంది. మే 16వ తేదీన అతని మీద కేసు నమోదైన తర్వాత మనం చూసుకోవచ్చు, ఆ మే 16న కేసు నమోదైనప్పటికీ కూడా అతను జైలుకు వెళ్లకుండా యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. ఆ బెయిల్ మీద ఉన్న తనపై ఫోక్సో కేసు పెట్టారన్న నెపంతోనే మా బాధితురాలి బాలికకు సంబంధించిన తల్లిని నాయనమ్మను కూడా హతమార్చడం జరిగింది. ఆ తర్వాత బాలికను హతమార్చాడు. ఆ తర్వాత నేరుగా తన భార్య పిల్లలను కూడా హతమార్చిన పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి మనం చూసుకోవచ్చు, పెంజల్ర దగ్గర అతని మృతదేహం అయితే లభ్యమైంది. పోలీసులు నిర్ధారించారు అతను ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. బిందు రైట్. చూస్తున్నాం 3 రోజుల క్రితం ఈ 6గురిని చంపేశాడు. ఆ తర్వాత ఏమయ్యాడు అనేది ఎక్కడ ట్రాక్ లేదు. సూర్యాపేటలో కనిపించాడని ఒకసారి, లేకపోతే డబ్బులు ఇస్తాము ఇతను ఎక్కడున్నాడో చెప్తే ప్రకటన ఒకసారి మనం చూసాం. నిర్మానుష్యమైన ప్రాంతమా విక్రమ్ ఇదంతా కూడా? లేదంటే అతను ఈ రోజే ఏమన్నా ఆత్మహత్య చేసుకునే అవకాశం ఏమన్నా ఉందా? అంటే ఎక్కడెక్కడన్నా తిరిగి ఇక్కడికి వచ్చిన అవకాశం ఏమన్నా ఉందా? చూసుకోవచ్చు, ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఈ ఆరుగురిని హత్య చేసిన తర్వాత అతను ఏం చేశాడు అన్న దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే మనం చూసుకోవచ్చు, నిన్న ఉదయం పూట అతన్ని పలువురు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో తాము చూశామని చెప్పి పలువురు చెప్పడం జరిగింది. హత్యలు చేసిన తర్వాత వెంటనే ఆత్మహత్య చేసుకున్నాడా, లేకుంటే ఈ రోజు చేసుకున్నాడా ఆత్మహత్య అన్న వివరాలు పోలీసులు తెలుసుకోవాల్సి ఉంది. ఎన్కౌంటర్ అనే దాన్ని కంప్లీట్ గా రూల్ అవుట్ చేయొచ్చా ఈ టైంలో? ఖచ్చితంగా బిందు, ఇది ఎన్కౌంటర్ కాదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, అతను ముందుగానే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మరీ చెప్పాడు. అయితే తాను మానసికంగా ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకున్నాడు. 6గురిని చంపాలి, తాను కూడా చనిపోవాలని చెప్పి ప్రీ ప్లాన్ గా ముందుగానే ప్లాన్ వేసుకున్న నేపథ్యంలో అతను ముందుగానే సూసైడ్ కి సంబంధించిన పాయిజన్ బాటిల్ కూడా ముందుగానే తీసుకునే ఉండవచ్చు అని చెప్పి భావిస్తున్నారు. అయితే దానికి హత్యలు చేయడానికి కత్తిని ముందుగానే సిద్ధం చేసుకున్నాడు. వాహనాన్ని కూడా అద్దెకు తీసుకున్నాడు. తన సొంత వాహనాన్ని కాకుండా అద్దెకు తీసుకుని ఒక వాహనాన్ని నేరుగా మనం చూసుకోవచ్చు, చేగూరు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర అతన్ని ఆపి ఆ తర్వాత కొందరిని అక్కడక్కడ సంచరిస్తూ వెళ్తూ ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నా, నిన్న ఆత్మహత్య చేసుకున్నా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. అయితే అతను ఆత్మహత్యకు ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. బిందు ఓకే, రైట్. విక్రమ్, చూస్తున్నాం 6గురిని చంపేశాడు రాజ్ కుమార్ అనే వ్యక్తి. పోక్సో కేసు పెట్టారు అనే కారణంతో బాలికను, ఆమె తల్లిని, నానమ్మని ముగ్గురిని చంపేశాడు. ఆ తర్వాత సొంత ఇంటికి చేరుకున్నాడు. పిల్లల్ని చూడాలు అన్నాడు. భార్య తలుపు తెరిచేసరికి భార్యని, 2 పిల్లల్ని చంపేశాడు. ఈ రకంగా మొత్తం 6గురిని హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. తల్లిదండ్రులకి ఫోన్ చేశాడు, ఇలా చంపేశాను, నేను కూడా ఆత్మహత్య చేసుకుంటాను అని ప్రకటించాడు. ఆ తర్వాత 3 రోజుల నుంచి కూడా రాజ్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్న పరిస్థితి. సూర్యాపేటలో ఉన్నాడని, అదేవిధంగా ఇటు తిమ్మాపూర్ రైల్వే గేట్ దగ్గర చూశామని కొంతమంది చెప్పడం కనిపించింది. మొత్తానికి 3 రోజుల తర్వాత కొత్తూరు సమీపంలో రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. అయితే అతను ఎప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది తెలియాల్సింది. మృతదేహం పక్కనే ఒక బ్యాగ్ ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. మరి పాయిజన్ బాటిల్ కూడా ఉందనే వార్త కూడా వస్తున్న నేపథ్యం. ఈ కేసుకి సంబంధించి రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడా, ఎప్పుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు, ఇలాంటి వివరాలన్నీ కూడా మరి కాసేపట్లో పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. మొత్తానికి 3 రోజులుగా రాజ్ కుమార్ కోసం గాలిస్తున్నారు. మృతదేహం దొరుకుతుందా, ఇతను ప్రాణాలతో దొరుకుతాడా అనే ఉత్కంఠ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి. 6గురిని హత్య చేసిన వ్యక్తి ఆత్మహత్య చేసుకుని తనను తాను శిక్షించుకున్న పరిస్థితి కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం.